హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో, చాలా రోజులైంది వీడియోస్ చేయలేదు నేను. ఇండియాకి వచ్చాను నేను. సో, మా ఫ్యామిలీతోని కొంచెం టైమ్ స్పెండ్ చేస్తున్నాను. అది రీజన్ అనమాట చేయకపోవడానికి. బట్ ఇప్పుడు యాక్చువల్లీ చాలా మందికి ఒక క్వెషన్ ఉంది. ఎన్ఎస్ఎంఈలో అంత సడెన్‌గా ఫీజుగా ఎందుకు తక్కువైంది? రీజన్ ఏంటి అని చెప్పేసి. సో, దాన్ని యాక్చువల్లీ చాలా మంది ఏజెంట్స్ యూజ్ చేసుకుంటున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ చెప్పి. యూనివర్సిటీ బాలేదు, ఫ్యాకల్టీ బాలేదు, అందుకే ఈ ఫీజు తగ్గించారు అది ఇది అని చెప్పేసి. యాక్చువల్ రియాలిటీ చెప్తాను నేను ఈరోజు ఏమైంది అని చెప్పేసి. సో, ఎన్ఎస్ఎంఈలో లాస్ట్ ఇయర్ వరకు ఒక ఏజెన్సీ ఉందండి. ఆ ఏజెన్సీ పేరు నేను తీయదలుచుకోలేదు. ఆర్ నుంచి స్టార్ట్ అవుతది ఆ ఏజెన్సీ పేరు. సో, ఈ ఏజెన్సీ ఏంటంటే, వీళ్ళు యాక్చువల్లీ ఒరిజినల్ ఫీజ్ ఎన్ఎస్ఎంఈది 3.2 లాక్స్ ఎవ్రీ ఇయర్. 3.2 లాక్ రూబుల్స్. వాళ్ళేంటంటే ఎవ్రీ ఇయర్ 6 లాక్స్ దాకా తీసుకుంటారు మొత్తం ఫీజు స్టూడెంట్స్ నుంచి. అండ్ ఈ ఫీజు రూబుల్స్‌లో తీసుకుంటారా స్టూడెంట్స్ నుంచి అంటే లేదు. డాలర్స్‌లో తీసుకుంటారు. పేరెంట్స్‌కి ఎవరికైనా డౌట్ ఉంటది చూసారా? ఎందుకు డాలర్స్‌లో తీసుకుంటున్నారని. సో, వాళ్ళతోనే ఏమని చెప్తారంటే, లైక్ డాలర్ వచ్చేసి యూనివర్సల్ కరెన్సీ. అందుకని చెప్పేసి ఇట్లా తీసుకుంటున్నాం. అది ఏదేదో శుద్ధి చెప్పి తీసుకుంటారు. ఇక పేరెంట్స్ కూడా కట్టేస్తారు, అయిపోద్ది. సో, లాస్ట్ ఇయర్ ఏంటంటే డాక్టర్ జస్టిన్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు రష్యాలో. ఆయన ఎన్ఎస్ఎంఈలో చదువుకున్న ఆయననే. ఆయనకు తెలిసింది యాక్చువల్లీ ఒరిజినల్ ఫీజ్ ఇది రియాలిటీ అంటే ఉన్న ఫీజ్ ఇది. బట్ వీళ్ళు తీసుకునేది ఎక్కువ అని చెప్పేసి. సో, ఆయన ఏం చేశాడంటే ఆయన కేసు వేసాడు ఆ ఏజెన్సీ పైన. యూనివర్సిటీలో ఎవరైతే కరప్ట్ ఉన్నారో డీన్, రెక్టర్ వీళ్ళందరూ వాళ్ళ మీద కేసు వేసాడు అనమాట. కేసు వేసాక ఏమైంది, కేసు హియరింగ్ పోయింది. ఒక 8 మంత్స్ ఏమో అయింది మొత్తం కేసు హియరింగ్ అంతా. దాని తర్వాత కేసు గెలిచాక యూనివర్సిటీ నుంచి ఏం చేశారంటే, డైరెక్ట్ గవర్నమెంట్ అంటే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంటే ఎఫ్ఎస్బి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎప్పుడైతే ఈయన కేసు వేసాడో స్టూడెంట్స్ అందరూ వీళ్ళ మీద కంప్లైంట్ పెట్టేశారు. వాళ్ళకు కూడా తెలిసింది రియాలిటీ ఇది ఒరిజినల్ ఫీజు. వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు, డబుల్ ఫీజు తీసుకుంటున్నారు అని చెప్పేసి. వీళ్ళందరూ ఏంటంటే వీడియో తీసి ప్రెసిడెంట్ పుతిన్ కి పంపారు. సో, పుతిన్ కింద ఉండే ఆర్గనైజేషన్ ఎఫ్ఎస్బి రష్యాలో. సో, ఎఫ్ఎస్బి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి తర్వాత కేసు గెలిచారు. కేసు అంతా గెలిచినాక ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని తీసేశారు ఆ యూనివర్సిటీ నుంచి. మొత్తానికి బ్యాన్ చేశారు రష్యాలోనే మొత్తం. ఇప్పుడు ఎక్కడ లేదు అది. సో, ఇది యాక్చువల్లీ అంటే ఫీజు తగ్గడానికి కారణం ఇది. ఏజెన్సీ ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు, కరప్షన్ లేదు. సో, ఏజెన్సీ తీసుకోవడానికి కమిషన్స్ లేవు. సో, ఏదైతే ఒరిజినల్ ఫీజు 3.2 లాక్స్ పర్ ఇయర్ ఉందో అదే ఉంది. ఫీజు ఎప్పుడు తగ్గలేదు. ఏదైతే ఒరిజినల్ ఉందో అదే ఉంది. బట్ స్టూడెంట్స్ కి తెలియక డబుల్ ఫీజు కట్టారు ఏజెన్సీ. అండ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా తింటున్నారు డబ్బులు కాబట్టి. అండ్ ఇంకో క్లారిటీ ఇస్తాను నేను. ఇప్పుడు ఎన్ఎస్ఎంఈ గురించి అయిపోయింది కదా. నెక్స్ట్ థింగ్, ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి వేరేవి. ఎక్కడైతే డాలర్స్ లో ఫీజు ఉంటుంది, డాలర్స్ లో ఫీజు తీసుకుంటారు. రష్యాలో ఎక్కడైనా సరే మీరు ఒకవేళ ఏదైనా యూనివర్సిటీలో డాలర్ లో ఫీజు అడుగుతున్నారంటే 100% మీరు డబుల్ ఫీజు కడుతున్నారు. మీ ఫీజు ఏదైతే ఉందో 2 లక్షలు ఉంటుంది, మీరు 4 లక్షలు కడుతున్నారు. ఇది రియాలిటీ. కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, నేను చెప్తాను. మా యూనివర్సిటీ ఒకటి ఉంది, మేము కూడా డాలర్స్ లో కడతాం ఫీజు. బట్ మేము ఎవరు కంప్లైంట్ ఇవ్వలేము, ఎందుకంటే మా దగ్గర డాక్టర్ చేసిన ఎవరు లేరు. ఆయన వాళ్ళ లక్కీ ఎన్ఎస్ఎంఈ వాళ్ళకి ఆయన చూసుకున్నాడు. ఆయన ఇంకా కంప్లైంట్ చేసి కేసు వేసి ఆయన గెలిచాడు. మా దగ్గర అంత ధైర్యంగా ఎవరు లేరు కేసు వేయడానికి. అంత డబ్బులు కూడా ఎవరి దగ్గర లేవు కేసు వేసి గెలిచి మేము ఒరిజినల్ ఫీజు కట్టుకోవడానికి. మా యూనివర్సిటీ ఒకటి ఉంది. అండ్ ఇంకొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, చెప్తాను నేను. పిస్కో మెడికల్ యూనివర్సిటీ అని ఉంది. ఆ అబ్బాయి ఎవరైతే ఒక ఆయన నా గురించి కమెంట్ చేశాడు ఒక వీడియోలో. చెప్తున్నాడు ఎన్ఎస్ఎంఈ ప్రమోట్ చేస్తున్నాడు, ఈయనకి ఏదో లాభం ఉన్నది అన్నట్టు చెప్తున్నాడు. యాక్చువల్లీ ఎన్ఎస్ఎంఈ స్టూడెంట్ కాదు నేను. బట్ నా డ్యూటీ ఏంటంటే, నేను యూట్యూబ్ చేస్తున్నాను రష్యాలో అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రియాలిటీ ఏదైతే ఉందో అది చెప్తాను. ఏ యూనివర్సిటీ బాగుంది, దేనికి బడ్జెట్ ఎంత అవుతుంది, ఒరిజినల్ గా ఏది బెటర్ ఉంటుంది, ఏదో రివ్యూ కోసం కాదు, ఒరిజినల్ గా ఏదైతే బెటర్ ఉంటుంది స్టూడెంట్ కోసం, ఏ బడ్జెట్ లో ఏది బెటర్ ఉంటుంది అని చెప్పేసి నేను వీడియోస్ చేస్తాను. సో, అంతే ఇంకా నా పని. తర్వాత నాకు ఒక రూపాయి నాకు వచ్చేది కాదు, నాకేం ఒరిగేది కాదు దీంట్లో. మీ ఇష్టం అది. నేను చెప్తాను ఏదైతే రియాలిటీ, అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఉందో అది. మీరు నమ్మడము నమ్మకపోవడం అదంతా మీ ఇష్టం. నన్ను నమ్మండి అని చెప్పేసి నేను అనట్లేదు, వాణ్ణి నమ్మండి అని చెప్పేసి వాణ్ణి నమ్మొద్దని చెప్పేసి నేను అనట్లేదు. అది మీ ఇష్టం ఇంకా. సో, నేనైతే ఉన్నట్టు చెప్తున్నాను. అండ్ కొన్ని యూనివర్సిటీస్ గురించి యాక్చువల్లీ అబ్బాయితో ఒకసారి నేను కాల్ చేశాను, బట్ లేపలేదు. ఏంటంటే అబ్బాయి కొన్ని నేను అనుకున్నాను మంచిగా చేస్తున్నాడు వీడియోస్, కామెడీగా అంతా బాగానే చేస్తున్నాడు అబ్బాయి, ఒకసారి మాట్లాడదామని కాల్ చేశాను, లేపలేదు. తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఇంకో వీడియో చూస్తాను నేను ఆ అబ్బాయిది. సో, ఆ వీడియో ఏంటంటే టాప్ 5 బడ్జెట్ యూనివర్సిటీస్ అని చెప్పేసి పెట్టాడు వాడు. దాంట్లో మా యూనివర్సిటీ పేరు కూడా పెట్టేశాడు వాడు. సో, నేను ఒక థింగ్ చూసాను. ఇప్పుడు మా యూనివర్సిటీలో ఒక ఏజెన్సీ ఉందండి. ఆ ఏజెన్సీ పేరుని తీయదలుచుకోలేదు. వాళ్ళు చాలా పవర్ఫుల్. వాళ్ళు తలుచుకుంటే దాని యూనివర్సిటీ నుంచి పీకేయగలుగుతారు అట్లాంటి వాళ్ళు. సో, ఆ పిల్లగాడు చదివే యూనివర్సిటీ పిస్కో ఏదైతే ఉందో దాంట్లో కూడా అదే ఏజెన్సీ, సేమ్ ఏజెన్సీ. సో, వాడు చెప్పిన టాప్ 5 యూనివర్సిటీస్ ఏంటంటే ఏదైతే ఈ ఏజెన్సీ కంట్రోల్లో ఉన్నాయి చూసారా, ఆ యూనివర్సిటీస్.
ఇంకా నాకు అనిపించింది ఇంకా వీడు డబ్బులు తీసుకున్నాడు చేస్తున్నాడు అని చెప్పేసి. సో టాప్ 5 ఏం పెట్టిండంటే పిస్కోవ్, మారి, పర్మ్, ఆహరన్బర్గ్ అని పెట్టేశాడు. ఇంకా అల్తాయి అనుకుంటా. ఇవన్నీ వాళ్ళ కంట్రోల్‌లోనే ఉన్నాయి. ఏవైతే వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నాయో టాప్ 5 అని చెప్పిన వరకు ఇంకా నాకు అనిపించింది, అరే వీడు కూడా ఇంకా అదే క్రాప్ బ్యాచ్ మొత్తము అంటే ష షిట్ గాళ్ళిగ. ఏం చెప్తాం మనము? ఏం అననీకి రాదు వీళ్ళు. వీడు డబ్బుల కోసం చేస్తున్నాడు చేసుకొని. బట్ ఏంటంటే కొంచెం ఆలోచించాలి. మాక్సిమం వచ్చే వాళ్ళందరూ అంత బడ్జెట్ ఉన్న వాళ్ళు ఉండరు. స్టూడెంట్స్ అందరూ. ఇప్పుడు ఎవరి పేరెంట్స్ అయినా సరే చాలా కష్టపడితేనే డబ్బులొస్తాయి. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు నేనున్నాను. మా యూనివర్సిటీ ఫీజ్ వచ్చేసి 2.5 లక్షలు ఒరిజినల్. నేను కట్టేది 5 లక్షలు సంవత్సరానికి. సో 6 సంవత్సరాలకు చూసుకున్నా సరే దగ్గర దగ్గర 15 లక్షలు ఎక్కువ కడుతున్నాను. సో అది నాకు తెలిసినప్పుడు నాకు బాధ అనిపిస్తది 100%. ఎందుకంటే మా పేరెంట్స్ కష్టపడ్డది ఎవడో తింటున్నాడు అని చెప్పేసి. సో ఇట్లాగా చాలా యూనివర్సిటీస్‌లో ఉన్నాయి. డాలర్స్‌లో ఎక్కడైతే ఫీజ్ తీసుకుంటున్నారో అన్ని యూనివర్సిటీస్‌లో ఉన్నాయి. అబ్బాయి చెప్పాడు లైక్ టాప్ 5 యూనివర్సిటీస్ అని. ఇక్కడ ఈ యూనివర్సిటీస్‌లో అన్నిట్లో డాలర్స్‌లోనే తీసుకుంటారు. అదే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు. ఎవరైతే డబుల్ ఫీజ్ తీసుకుంటారో ఎవ్రీ ఇయర్. మాట్లాడడానికి ఎవరు మాట్లాడరు. అక్కడున్న యూట్యూబర్స్ కూడా మాక్సిమం దాన్నే ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులొస్తాయి. యూట్యూబర్ ఇప్పుడు నన్ను కూడా అడిగారు ఏజెన్సీ వాళ్ళు. లైక్ మాది ప్రమోట్ చేయండి. యూనివర్సిటీ డబ్బులిస్తాం మీకు. పర్ అడ్మిషన్ ఇంత ఇస్తాం అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి చెప్పినుంట. బట్ నేను చేయలేదు. ఎందుకంటే రేపటి రోజున అందరూ వచ్చి నా నెత్తి మీద కూర్చుంటారు. నేనొకటి అనుకున్నాను లైక్ కరెక్ట్ చేద్దాము ఈ యూనివర్సిటీస్ గురించి అని చెప్పేసి అనుకున్నాను. చేస్తున్నాను. అది యాక్చువల్లీ నాకు ఒక రూపాయి రాకపోయినా సరే నాకు ప్రాబ్లమ్ లేదు. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగుంటది. లైక్ నేను చేస్తున్నాను. యూజ్‌ఫుల్ అవుతుంది స్టూడెంట్స్‌కి అని చెప్పేసి నాకుంటది. సో ఇది యాక్చువల్‌గా ఎన్ఎస్ఎంయూ ఏదైతే ఫీజు తక్కువ అయిందన్నానో దానికి రీజన్ ఇదన్నమాట. నేను కొంచెం బిజీ ఉన్నాను యాక్చువల్లీ ఇండియాలో. లైక్ ఫ్యామిలీతోని తిరగడం అది దాంట్లోనే అవుతుంది మొత్తం. బట్ క్లారిటీ ఎందుకు ఇస్తున్నానంటే ఎవడో నా గురించి ఫేక్ అలిగేషన్స్ పెడితే నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలి నేను. లేదంటే నేను సైలెంట్‌గా ఉంటే అది ఫేక్ అలిగేషన్స్ రియల్ అని నమ్ముతారు చాలామంది. సో అందుకని చెప్పేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను దీన్ని. అండ్ ఇంకోటేంటంటే ఒక మెయిన్ ప్రాబ్లమ్ ఉంది రష్యాలో. సో ఎవరైనా ఎళ్దాం అనుకుంటున్నారు రష్యాకి ఎంబీబీఎస్ చేయడానికి. లైక్ జార్జియా గురించి చెప్పాను నేను. అండ్ ఇంకోటేంటంటే జార్జియా గురించి చెప్పాక చాలా థ్రెట్స్ వచ్చాయి నాకు పెద్ద పెద్ద కన్సల్టెన్సీస్ నుంచి. లైక్ లీగల్‌గా నీ మీద కేస్ పెడతాము. కొంతమందేంటంటే నువ్వు రోడ్ మీద పోతావు కదా! రా ముందే ఇండియాలో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి జాగ్రత్త అన్నట్టు చెప్పేసి చాలామంది బెదిరిచ్చారు. బట్ అంత బెదరలేదు నేను. రష్యాలో గూడా ప్రాబ్లమ్స్ ఏం లేవా అనంటే అట్లా ఏం లేదు. రష్యాలో గూడా ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్. అన్ని యూనివర్సిటీస్ మంచివని చెప్పట్లేదు నేను. కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. సో వీటిలలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బష్కీర్ ఇష్యూ మీకు తెలిసుంటే బష్కీర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఏమైందంటే ఉన్న 250 సీట్లకు 1200 సీట్లు ఫిల్ చేశారు ఫస్ట్ ఇయర్‌లో. 250 సీట్లు ఉంటే 1200 మంది స్టూడెంట్స్‌ని తీసుకెళ్లారు. ఈ 250 మందిని పక్కకు పెట్టేసి మిగతా వాళ్ళందరిని తీసి పడేశారు యూనివర్సిటీ నుంచి. సో అది ఇష్యూ. ఓన్లీ బష్కీర్‌లో ఉందా అంటే అట్లా అంటే లేదు. మా యూనివర్సిటీలో అదే ఉంది. బష్కీర్‌లో అదే ఉంది. ఇందాక చెప్పాను చూసారా? టాప్ 5 మెడికల్ యూనివర్సిటీ అని అబ్బాయి చెప్పాడని. దాంట్లో అన్నిట్లో అదే ఉంది. ఉల్యానోవస్క్‌లో అట్లనే ఉంది. అండ్ ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇట్లున్నాయి. వీటిని 100% అవాయిడ్ చేసుకోండి ఎవరైనా ఎళ్తుంటే. ఎందుకంటే రిస్క్. మీరు చదువుకోవడానికి ఎళ్తున్నారు. బట్ అక్కడికెళ్ళాక ఏమవుతదంటే ఇంకా నేను చూసిన స్టూడెంట్స్ ఎట్లున్నారంటే భయపడతారు వాళ్ళు. అరే నెక్స్ట్ లిస్ట్‌లో మన పేరుంటదా? అని చెప్పేసి భయపడతారు. అంటే రస్టియేషన్ చేసే లిస్ట్‌లో. ఈ భయంతోని చదువు అవ్వదింక. సో ఇట్లాంటి యూనివర్సిటీస్ మొత్తానికి అవాయిడ్ చేసుకోండి. 100% అవాయిడ్ చేసుకోండి. మా యూనివర్సిటీ తోపు ఇక్కడ రండి అని చెప్పట్లేదు నేను. ఇది కూడా అంతే. సేమ్ సిట్యుయేషన్. బష్కీర్ లాగానే. ఆ తర్వాత అర్థమవుతుంటది. ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఉన్నారు వాళ్ళందరూ. ఓవర్‌ఫ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ. వాళ్ళు సిక్స్త్ ఇయర్‌కి వచ్చేవరకి మా బ్యాచ్‌లో అంత ఓవర్‌ఫ్లో లేదు. సో మాకేం ఇష్యూ లేదు. మా కింద బ్యాచెస్ ఏవైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి. సో సిక్స్త్ ఇయర్‌కి వచ్చేవరకి ఎవరైతే 600 మంది, 700 మంది ఉన్నారో వాళ్ళు 150, 200 మంది అయిపోతారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే మళ్ళీ అదే ఇయర్ చదవడము, లేదంటే వేరే యూనివర్సిటీకి ట్రాన్స్‌ఫర్ తీసుకోవడం, లేదంటే వేరే కంట్రీకి వెళ్ళడం ఇది అవుతది. సో ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అవాయిడ్ చేసుకోండి. అండ్ ఇంకోటేంటంటే యాక్చువల్లీ ఒక యూనివర్సిటీ గురించి చెప్పడం మర్చిపోయాను నేను. క్రిమియన్ ఫెడరల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంది. చాలా మంచి యూనివర్సిటీ. చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంటది. అంతా బాగుంటది. ప్రాబ్లమ్ ఏంటంటే యూనివర్సిటీలో అంతా బానే ఉంటది. ప్రాబ్లమ్ ఏంటంటే మీరక్కడ చదివారనుకోండి, రేపటి రోజున పీజీ కోసం ఏదైనా యూఎస్ఎంఎల్, యూకే ప్లాబ్ ఇవి రాయాలనుకోండి, రాయలేరు మీరు. ఎందుకంటే అక్రిడిటేషన్ లేదు యూనివర్సిటీకి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. క్రిమియన్ ఫెడరల్ చాలా మంది చెప్తుంటారు మంచి ఎఫ్ఎంజీ పర్సెంటేజ్ అది ఇది అని చెప్పేసి. బట్ రియాలిటీలో ఏంటంటే ఎంత ఎఫ్ఎంజీ పర్సెంటేజ్ మంచిగున్నా సరే నువ్వు అక్కడికి ఎళ్లి చదివాక యూఎస్ఏ పోవాలి, యూకే పోవాలి, కెనడా, ఆస్ట్రేలియా పోవాలంటే అక్కడ ఎగ్జామ్ రాయడానికి అసలు లేదు. నీకు ఎలిజిబిలిటీయే ఉండదు. ఎందుకు రీజన్ అంటే అక్కడ అక్రిడిటేషన్ లేదు యూనివర్సిటీకి. అట్లా 2, 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ కుర్క్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఒకటుంది. దాంతోని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడ మొత్తం లైక్ బార్డర్ రీజియన్‌లో ఉంది అది. సో వార్ సిట్యుయేషన్ ఎక్కువ ఉంది.
సో, లైఫ్ కన్నా ఎక్కువ కాదు చదువు. సో, అది కొంచెం అవాయిడ్ చేసుకోండి ఆ యూనివర్సిటీ కూడా. మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి తక్కువ బడ్జెట్‌లో. తక్కువ బడ్జెట్‌లో అంటే నేను ఒక క్లారిటీ ఇస్తానిప్పుడు. తక్కువ బడ్జెట్‌లో అంటే ఎన్ఎస్ఎంయూ ఉంది. దీని తర్వాత యారోస్లావ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంది. దీని తర్వాత నార్త్ ఒసెటియా ఉంది. ఈ 3 యూనివర్సిటీస్ మంచిగుంటాయి తక్కువ బడ్జెట్‌లో. ఎక్కువ బడ్జెట్ ఉంది మీకు అనంటే ఫెడరల్ యూనివర్సిటీస్‌లలో క్రిమియన్ ఫెడరల్ అవాయిడ్ చేసుకోండి. ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ మంచి యూనివర్సిటీ. ఖజాన్ ఫెడరల్ లైక్ ఒక కొంచెం ఇష్యూ ఉంది. ఏంటంటే అక్కడ 100 మంది పోయారనుకోండి 50 మంది మిగులుతారు లాస్ట్ ఇయర్ వరకు. కొంచెం అకాడమిక్‌లో మీకు ప్రాబ్లమ్ వచ్చినా సరే తీసేస్తారు యూనివర్సిటీలో. సో, అదొక ఇష్యూ. ఒకవేళ మీరు మంచిగా 100% చదువుకుంటాను నేను. 100% అన్ని సబ్జెక్ట్స్‌లో పాస్ అవుతాను. ఎప్పుడు ఏం బ్యాక్‌లాగ్ రాదు అన్నట్టు ఉంటేనే ఖజాన్ ఫెడరల్ చూజ్ చేసుకోండి. లేదంటే వద్దు. అండ్ క్రిమియన్ ఫెడరల్ వద్దని చెప్పాను. హై బడ్జెట్ యూనివర్సిటీస్‌లో ఏవి బెటర్ అని చెప్తాను. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మనకి నార్త్ వెస్టర్న్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంటది. చాలా మంచి యూనివర్సిటీ. మనకి 4,90,000 సంవత్సరానికి ఫీజు. 4.9 లాక్స్ రూల్స్. 30,000 హాస్టల్ ఫీజు. 5.2 లాక్స్‌లో అయిపోద్ది పర్ ఇయర్. సెయింట్ పీటర్స్‌బర్గ్ మెయిన్‌లో. అండ్ ఇంకా మాస్కోలో ఏంటంటే మనకి మెఫీ సెంట్రల్ అని చెప్పేసి ఒకటుంటది. 6,00,000 దాకా ఉంటది ఫీజు. అది మంచి యూనివర్సిటీ. హై బడ్జెట్‌లో. అంతే ఇంకా. ఇవి యూనివర్సిటీస్ మంచివి యాక్చువల్లీ రియాలిటీగా. మీకు మంచి క్లినికల్స్ కావాలి, మంచి థియరిటికల్ నాలెడ్జ్ కావాలి, మంచి రిసర్చ్ ఆర్టికల్స్ కావాలంటే. అండ్ చాలామంది ఏంటంటే ఇప్పుడే ఇంటర్ అయిపోయింది. సో, రిసర్చ్ అవసరమా మనకన్నట్టు మాట్లాడతారు. బట్ మాక్సిమం ఏంటంటే మీకు మెడికల్ కాలేజ్‌లోకొచ్చాక ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్‌కొచ్చాక మీకు అర్థమవుతది. మేబీ ఒక 5, 6 రిసర్చ్ ఆర్టికల్స్ మనం చేసుంటే బెటర్ ఏమో అని చెప్పేసి. ఎందుకంటే రేపటి రోజున ఏదన్నా కంట్రీకెళ్ళి ఎగ్జామ్ రాసినా, లేదంటే ఏదైనా హాస్పిటల్‌కెళ్ళి సీవీ పెట్టినా సరే, మీరు ఒకవేళ మెన్షన్ చేశారనుకోండి, ఇన్ని రిసర్చెస్ మేము చేసాము, ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మా పేరు మీద అని చెప్పేసి, అది చాలా యూజ్‌ఫుల్ అవుతది మీకే. మీ కెరియర్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతది. సో, అందుకని చెప్పేసి స్టార్టింగ్ నుంచే కొంచెం ఫోకస్ చేయండి. రీసెర్చ్ పైన గూడా. ఓన్లీ స్టడీసే కాదు రీసెర్చ్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ గూడా ఉండాలి. అవి మెయిన్ ఇంపార్టెంట్. చదివే చూడడు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది. ఏదన్నా హాస్పిటల్‌కి మీరు ఏఎంసీ అయిపోయినంక అప్లై చేద్దాం అనుకుంటున్నారనుకోండి. 100 మంది అప్లై చేస్తారనుకోండి. ఒక 10 మందిని సెలెక్ట్ చేయాలి వాడు. 100 మంది ఎయిమ్స్ క్లియర్ అయినోళ్ళే ఉంటారు. అప్లై చేసినోళ్ళు. ఆ 10 మందిని ఎట్లా సెలెక్ట్ చేస్తాడు? వీళ్ళు రిసర్చ్ చేసున్నారు. ఈ 10 మంది. రిసర్చ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. కొంచెం యూజ్‌ఫుల్ ఉంటారని చెప్పేసి 10 మందిని సెలెక్ట్ చేసుకుంటాడు వాడు. ఈ 90 మందిని పక్కకు పెట్టేస్తాడు. అట్లాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి అన్ని కంట్రీస్‌లో. అండ్ అన్ని మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్‌లో గూడా. అండ్ ఓన్లీ ఒక డిగ్రీ తీసుకొని పోయి జాబ్ తీసుకుందామంటే అట్లా ఉండదు. సో, కొంచెం స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ కొంచెం థియరిటికల్ నాలెడ్జ్ ఈస్ ఇంపార్టెంట్. బట్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. క్లినికల్స్ చాలా ఇంపార్టెంట్. రష్యాలో ఏంటంటే అన్ని యూనివర్సిటీస్‌లో క్లినికల్స్ బాగున్నాయంటే అది లేదు. కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. మా యూనివర్సిటీలో బానే ఉన్నాయి క్లినికల్స్. ఇది నేను 100% చెప్పగలుగుతాను. మా యూనివర్సిటీలో బానే ఉన్నాయి. ఎన్ఎస్ఎంయూ గురించి నేను చెప్పాను ఆల్రెడీ. అలా చాలా బాగుంటాయి క్లినికల్స్. యారోస్లావ్ స్టేట్‌లో బాగుంటాయి. నార్త్ వెస్టర్న్‌లో బాగుంటాయి. ఎంఎఫ్ఈ సెంట్రల్‌లో బాగుంటాయి. కజాన్ ఫెడరల్‌లో బాగుంటాయి. ఫార్ ఈస్టర్న్ ఫెడరల్‌లో బాగుంటాయి. ఇంకో నార్త్ ఒసెటియాలో బాగుంటాయి. కెమెరోవోలో బాగుంటాయి. అండ్ ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటిలలో క్లినికల్స్ బానే ఉంటాయి. థియరిటికల్ కూడా బానే ఉంటది. సో, ఒకవేళ అప్లై చేసుకుంటే ఇట్లాంటి యూనివర్సిటీస్‌కి అప్లై చేసుకోండి. ఏజెన్సీ డామినేటెడ్, ప్రాఫిట్ బేస్డ్ యూనివర్సిటీస్‌కెళ్లారనుకోండి, వాళ్ళకి బిజినెస్‌లో మీరు హెల్ప్ అయ్యి ఉంటారు అంతే. మీకేదన్నా యూజ్ ఉందా మెడిసిన్‌లో ఎంబీబీఎస్ చేయడం వల్ల యూనివర్సిటీ నుంచి అంటే లేదు. అండ్ జార్జియాకి నేను ఆల్రెడీ చెప్పాను చాలా సార్లు చెప్పాను. నాకు లైక్ హెడేక్ వస్తుంది చెప్పి చెప్పి. లైక్ వర్స్ట్ అక్కడ లైసెన్స్ రాదు, ఏం రాదు జార్జియాలో అని చెప్పేసి. అయినా సరే ఎళ్తున్నారు చాలామంది. ఇంకా మీ కర్మ మీరెళ్ళండి. నేను చెప్పలేను. అంటే చెప్తాను ఒక లిమిట్ వరకు చెప్తాను నేను. ఏదైతే రియాలిటీ ఉందో. దానికి మించి చెప్పలేను నేను ఏదైనా సరే. అండ్ ఇంకో మెయిన్ క్వెషన్ ఉంది అందరికి. రష్యాలో మెడికల్ లైసెన్స్ దాని స్ట్రక్చర్ ఏంటిది? ఎట్లా వస్తదని చెప్పేసి. సో, రష్యాలో లైసెన్స్ రావడానికి ఏంటంటే ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే 5.8 ఇయర్స్ మీది అయిపోయినంక విత్ ఇంటర్న్‌షిప్ దాని తర్వాత ఏంటంటే గాస్ ఎగ్జామ్ అని చెప్పేసి ఒకటుంటది. అది రష్యన్ లాంగ్వేజ్‌లో ఉంటది. ఎంసీక్యూస్ ఎగ్జామ్ ఉంటది. చాలా ఈజీ ఉంటది. చాలామంది ఏజెంట్స్ ఏంటంటే భయపెడుతుంటారు గాస్ ఎగ్జామ్ అది ఇది అని. బట్ చాలా ఈజీ ఎగ్జామ్ అది. ఈజీ టు పాస్. 100 మంది రాస్తే 100 మంది పాస్ అయిపోతారు. అట్లాంటి ఎగ్జామ్ అది. ఎంసీక్యూస్ పోయి టిక్ పెట్టుకొని రావాలి. చాలా ఈజీ ఎగ్జామ్ అది అయిపోతది. అది అయిపోయినంక గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంటది. దాని తర్వాత 2 వారాల తర్వాత అక్రిడేట్సీ అని చెప్పేసి ఎగ్జామ్ ఉంటది. ఈ అక్రిడేట్సీ ఎగ్జామ్ కూడా సేమ్ గాస్ ఎగ్జామ్‌కి ఏదైతే ఎంసీక్యూస్ ఉన్నాయో అదే ఎగ్జామ్ ప్యాటర్న్. సేమ్ అవే క్వెషన్స్ వస్తాయి. అంటే అవే క్వెషన్స్ అంటే మీకు ఒక పీడీఎఫ్ ఇస్తాడు వాడు సిక్స్త్ ఇయర్‌లో. దీని నుంచి చదువుకోండి అని చెప్పేసి. ఆ పీడీఎఫ్ నుంచి ఈ అక్రిడేట్సీ ఎగ్జామ్‌లో ఒకటి ఉంటది. గాస్ ఎగ్జామ్ కన్నా ఎక్కువ ఈజీ అక్రిడేట్సీ ఎగ్జామ్. ఈ అక్రిడేట్సీ ఎగ్జామ్ పాస్ అవుతే ఏమవుతదంటే మీకు లైసెన్స్ ఇస్తాడు వాడు. ఇండియాకొచ్చే లోపే లైసెన్స్ ఇచ్చేస్తాడు. సో, ఇది లైసెన్స్ స్ట్రక్చర్ రష్యాలో. రష్యాలో లైసెన్స్ వస్తది. వియట్నాంలో లైసెన్స్ వస్తది. ఉజ్బెకిస్తాన్, కిర్గిస్థాన్, కజకిస్తాన్‌లో కూడా లైసెన్స్ వస్తది. సేమ్ అక్రిడేట్సీ లాగానే అక్కడ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళ లాంగ్వేజ్‌లో. ఎక్కడ ఏ కంట్రీలో అయినా సరే ఇంగ్లీష్‌లో ఉండదు లైసెన్స్ ఎగ్జామ్. జార్జియాలో మనకి పీజీ చేస్తేనే లైసెన్స్ వస్తది. ఇవి ఒకటి మైండ్‌లో పెట్టుకోండి ఎవరన్నా వద్దాం అనుకుంటే. అండ్ థాట్స్ ఇట్. ఇంతే ఇంకా.
సో అంతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో అడగండి. అండ్ నా నంబర్ పెడతాను. చాలా మందికి నేను రిప్లై ఇవ్వట్లేదు. లైక్ దగ్గర దగ్గర 768 అనుకుంటా. 768 మెంబర్స్ ఉన్నారు రిప్లై ఇవ్వడానికి. నేను ఇండియా వచ్చాను. అందుకని చెప్పేసి రిప్లై ఇవ్వడం అవ్వట్లేదు. ఒకరోజు కూర్చొని ప్రాపర్‌గా రిప్లై ఇస్తాను అందరికి నేను. సారీ ఒకవేళ ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే రిప్లై ఇవ్వకపోవడం వల్ల. బట్ ఇస్తాను. నాకు కూడా టైం పడతది కదా ఇవ్వడానికి. ఇంతమందికి ఒకటే రోజు ఇవ్వడం అంటే కష్టము. సో సారీ ఫర్ థాట్. బట్ ఏమన్నా లైక్ ఏదన్నా అర్జెంట్‌గా మీరు లైక్ మెసేజ్ పెట్టాలి అనంటే అర్జెంట్‌గా మీరు రిప్లై ఇవ్వండి అని చెప్పేసి ఏదైనా ఒకటి పెట్టండి మెసేజ్‌లో. సో అది నేను ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసి పెట్టాను నా ఫోన్‌లో. అది సెపరేట్ పెట్టేస్తది మెసేజెస్. ఏవైతే అర్జెంట్ అని పెట్టేసి ఉంటాయి చూసారా టెక్స్ట్‌లో, అవన్నీ సెపరేట్ వచ్చేసాయి. వాటికి నేను ఆన్ ద స్పాట్ లైక్ రిప్లై ఇచ్చేస్తాను ఆ రోజే. సో అదనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ ఆర్ ఈజీ టు రీడ్ రాదర్ దాన్ మెసేజెస్. సో బెటర్ అన్నమాట అది. సో అంతే ఇంకా ఈ వీడియోకి. ఇంకేదైనా ఉంటే నేను చెప్తాను వేరే వీడియోస్‌లో. బట్ అంత టైం లేదు నాకు యాక్చువల్లీ. లైక్ ఇండియాలో ఉన్నాను గదా! ఎప్పుడైనా ఒకసారి వస్తాను నేను ఇండియాకి. అప్పుడే వీడియోస్, అప్పుడే ఇంకా ఫ్యామిలీతోని ఉండదామంటే 2 ఒకటేసారి బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది నాకు గూడా. బట్ ట్రై చేస్తాను నేను చేయడానికి. థాట్స్ ఇట్ అండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్‌లో పెట్టండి. సో అంతే. బాయ్.